ఆటమ్ ఇన్ మై హార్ట్ ఎపిసోడ్ 2 కంటిన్యూషన్. ఇంకా నెక్స్ట్ డే హీరో అమ్మ షనాయిని పెంచిన తల్లి దగ్గరకు వెళ్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూర్చొని మనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు, ఒకవేళ ఎవరికైనా వచ్చిందనుకో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరి పిల్లల్ని వాళ్ళు మార్చేసుకుంటారా అని అనుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు హీరో తల్లి వెంటనే నేను వచ్చింది అందుకోసమే, అదేంటంటే నువ్వు షనాయిని నీ దగ్గరకు తెచ్చేసుకో, ఎందుకంటే నా యూనియన్స్ ఉంది కదా, తనకి ఆరోగ్యం అంతగా బాగుండదు, తనని నేను బాగా చూసుకోవాలి అని అంటుంది. ఆ మాటకు షనాయిని పెంచిన తల్లి ఇలా అంటుంది, అదేంటంటే ఇదిగో చూడండి మేడం, మీ కూతురైన షనాయ గురించి మీరు బాధపడడం లేదా, తను ఇటువంటి హీన పరిస్థితుల్లో పెరగాల్సి వచ్చింది. ఏంటంటే తన పుట్టక ముందే నా భర్త చనిపోయాడు, అంతేకాకుండా అతన్ని బతికించుకోవాలని ఎన్నో ఖర్చులు చేశాము, వాటిని తీర్చడానికే ప్రయత్నించాను, కానీ షనాయని సరిగ్గా పెంచలేకపోయాను. ఏది ఏమైనా సరే ఆ షనాయనే నా కూతురు, నాకున్న ఒక్కగానొక్క కూతురు, నేను తనని మీతో పంపించను, అందుకే మీరు షనాయని నా దగ్గరకు పంపించండి, యూనియన్స్ని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్తుంది. ఆ మాటకు హీరో అమ్మ ఎంతగానో బాధపడుతుంది. వెంటనే సరే అని అంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ బస్టాండ్ దగ్గరకు వచ్చినప్పుడు హీరో అమ్మ షనాయని పెంచిన తల్లితో తన కూతురు గురించి అడుగుతుంది. అంటే షనాయ ఎప్పుడు మాట్లాడడం నేర్చుకుంది, అలాగే తనకి ఎంతమంది ఫ్రెండ్స్ అని షనాయ గురించి అన్నీ అడిగి ఆ షనాయని పెంచిన తల్లితో ఇదిగో చూడండి నా కూతురైన షనాయని బాగా చూసుకోండి అని ఏడుస్తూ చెప్తుంది. ఇంకా ఆ షాప్ యజమాని మాత్రం ఏమీ అడగదు, కానీ చాలా బాగా ఏడుస్తుంది. ఇంకా వెంటనే తను కూడా మీరు కూడా యూనియన్స్ ని బాగా చూసుకోండి అని చెప్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎవరు పెంచిన కూతుర్లని వాళ్ళు మా దగ్గర ఉంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇంటికి వచ్చిన తర్వాత షనాయని పెంచిన అమ్మ బాగా తాగుతూ ఏడుస్తుంది. అలాగే హీరో తల్లి కూడా షనాయని పంపించేస్తున్నందుకు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అక్కడ స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ షనాయ గేటు దగ్గరే ఉండి ఇంటికి వెళ్తున్న యూనియన్స్ ని పిలిచి, ఏంటి యూనియన్స్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు పొరపాటున కానీ మా ఇంటికి వెళ్తున్నావా, అలా వెళ్ళకు, ఎందుకంటే మీ ఇంటికి వెళ్ళే దారి వేరు, నువ్వు వెళ్లాల్సింది వేరే వైపు అని అంటుంది. ఇంకా యూనియన్స్ మాత్రం ఏం మాట్లాడకుండా షనాయనే చూస్తూ ఉంటుంది. అప్పుడు షనాయ యూనియన్స్తో, ఏంటమ్మా యూనియన్స్, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుందా, ఆ రెస్టారెంట్ నడుపుకునే లేడీ మీ అమ్మ అవుతుందని భయమేస్తుందా, అలాగే ఒక దొంగ అయిన మీ అన్నయ్య నిన్ను కొడతాడేమో అని భయమేస్తుందా అని అంటుంది. ఈ మాటలను విని యూనియన్స్ కి కోపం వస్తుంది. అప్పుడు యూనియన్స్ షనాయతో, ఇదిగో చూడు షనాయ, నువ్వు అసలు మంచిదానివి కాదు, ఇంతకాలం నిన్ను పెంచిన మీ అమ్మ గురించి అలా మాట్లాడతావా, అలాగే నీ కుటుంబం గురించి ఇలా మాట్లాడతావా, నువ్వు అసలు మంచిదానివి కాదు అని తిడుతుంది షనాయని. అప్పుడు షనాయకి కోపం వచ్చి, సరే నువ్వురా, నేను మంచిదాన్ని కాదు అని అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వే వెళ్ళి నీ ఫ్యామిలీని చూద్దురా, ఆ తర్వాత నేను మంచిదాన్నో కాదు నువ్వే చెప్దు ఎన్సు అని చెప్పి ఎన్సుని అక్కడి నుంచి లాక్కెళ్తూ ఉంటుంది షనాయ. ఇంకప్పుడు ఎన్సుని తీసుకెళ్లొద్దు అని ఎన్సు ఫ్రెండ్ ఎంత అడ్డుపడినా సరే షనాయ వినిపించుకోకుండా ఎన్సుని తను పెరిగిన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంకా ఇదంతా అక్కడే ఉండి చూసిన ఎన్సు ఫ్రెండ్ వెంటనే ఎన్సు బ్రదర్ దగ్గరకు వెళ్ళి, అన్నయ్య ఎన్సుని ఆ షనాయ తన ఇంటికి తీసుకుని వెళ్తుంది అని చెప్తుంది. ఇంకా విషయం తెలుసుకుని యూన్జున్సు వెనకే అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకక్కడ పాత బస్తీలోని షనాయ ఇంటి దగ్గర షనాయని పెంచిన తల్లి దగ్గరకు వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఇంకొక ఆమె వచ్చి, ఇదిగో చాయ్, నేను విన్నది నిజమేనా, అదేంటంటే నీ దగ్గర పెరిగిన షనాయ నీ కూతురు కాదంట కదా, తను చాలా ధనవంతుల పిల్లంట కదా, ఇదంతా నిజమేనా అని అంటుంది. ఆ మాటకు ఆ రెస్టారెంట్ లేడీ ఇది నీకెలా తెలిసింది అని అడుగుతుంది. అప్పుడు ఆమె, ఏముంది, నా కూతురు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి చెప్పింది అని అంటుంది ఆ ఇంటి పక్క ఆమె. ఇంకా ఆమె వెంటనే షనాయ తల్లితో, ఇదిగో చూడు చాయ్, ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే, నువ్వు ఇప్పటి వరకు పెంచింది ఆ ధనవంతుల పిల్లనే కదా, అందువల్ల నువ్వు వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇంతకాలం వాళ్ళ పిల్లని పెంచావు కదా అని అంటుంది. ఆ మాటకు షనాయ అమ్మకు కోపం వచ్చి, నేను నీ కంటికి పిల్లల్ని అమ్ముకునే దానిలా కనబడుతున్నానా, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ ఇంటి పక్క ఆమెను నెట్టేస్తుంది షనాయ తల్లి. ఇంకా ఎంతలో అప్పటికి తను పెంచిన చాయ్ షనాయ ఆ యూనియన్స్ను తీసుకుని అక్కడికి వస్తుంది. అది చూసి తన అమ్మ, ఏ షనాయ ఇలా రా అని పిలుస్తుంది. ఇంకప్పుడు షనాయ, ఇదిగో నేను కాదు షనాయ అని, ఇదిగో ఈ ఎన్సుయే అసలైన నీ కూతురైన షనాయ అని ఎన్సుని ముందుకు నెట్టి తను అక్కడి నుంచి పారిపోవాలని పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో హీరో వచ్చి తన సొంత చెల్లైన షనాయని కొడతాడు. ఇంకా షనాయ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా షనాయని కొట్టినందుకు తన అమ్మ చాలా బాధపడుతుంది. ఇంకా వెంటనే తన సొంత కూతురైన ఎన్సు వైపు చూస్తుంది. ఇంకా ఎన్సు కూడా తన సొంత అమ్మని చూస్తుంది. ఇంకా ఎన్సుకి ఏం చేయాలో తెలీదు. ఇంకప్పుడు తన బ్రదర్ ఎన్సు దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్దాం రా అని తన్ని తీసుకుని వెళ్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ అలా వెళ్లే దారిలో ఒక చోట కూర్చొని చీకటి పడేంత వరకు ఏడుస్తూ ఉంటారు. ఇంకా షనాయ కూడా ఏడ్చుకుంటూ ఇంటికి రావడం అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన తన తండ్రి చూస్తాడు. ఇంకా వెంటనే తన తండ్రి షనాయని ఇంట్లోనికి తీసుకుని వస్తాడు. ఇంకప్పుడు తన అమ్మ కూడా షనాయ దగ్గరికి వస్తుంది. ఇంకప్పుడు షనాయ ఏడుస్తూ,
అమ్మ ఆ ఎన్సు వల్ల అన్నయ్య నన్ను కొట్టాడు అని చెప్తుంది. ఇంకప్పుడు తన అమ్మ ఏమీ చెప్పకుండా ఒక అమ్మాయి ఏడవకూడదు అని తన కూతురైన షినాయతో చెప్పి షినాయని ఓదార్చకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది తన అమ్మ. ఇంకా అలా వెళ్తున్న తన అమ్మతో షినాయ గట్టిగా ఏడుస్తూ, అమ్మా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాలే, అప్పుడు నువ్వు సంతోషంగా ఆ ఎన్సుతోనే ఉందువు. అసలు నేనంటే ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు? నేనే కదా నీ సొంత కూతుర్ని, నువ్వే కదా నా సొంత తల్లివి. నా మీద ఎందుకమ్మా నీకు కోపం? ఇప్పుడు నన్నేం చేయమంటావు? నేను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళిపోవాలా? అంటే అక్కడే ఉండి ఆ రెస్టారెంట్ లో రోజంతా పనిచేయాలా? అలాగే అక్కడున్న నా బ్రదర్ చేత రోజు తన్నులు తినాలా? ఇప్పుడు నన్ను అదే చేయమంటావా? నాకు కూడా అందమైన వస్తువులు వేసుకోవాలని ఉండదా? నేను మంచిగా బ్రతకాలనుకోవడం నా తప్ప? నేను మరీ అంత చెడ్డదన్నా? నేనేమనుకుంటున్నాను, మీరందరూ నన్ను తిరిగి ప్రేమించాలనే కదా అనుకుంటుంది. అలా అనుకోవడం నా తప్ప? నువ్వే చెప్పమ్మా నేను చేసిన తప్పేంటో, నువ్వే కదా నా కన్న తల్లివి, చెప్పమ్మా నువ్వే చెప్పు, నన్నేం చేయమంటావమ్మా అని గట్టిగా ఏడుస్తుంది షినాయ. ఇంకా తన కూతురు అలా ఏడ్చేసరికి తన అమ్మకి ఎంతగానో బాధ కలుగుతుంది. ఇంకా ఆ అమ్మ వెంటనే షినాయని హగ్ చేసుకొని, నన్ను క్షమించమ్మా, నువ్వు ఏడవద్దు అని షినాయని ఓదారుస్తుంది తన అమ్మ. ఇంకా అక్కడే ఉన్న ఆ తండ్రి ఈ సంభాషణ అంతా విని ఎంతగానో బాధపడతాడు. ఇంకా అక్కడే నైట్ టైము తన కొడుకు అలాగే యూనియన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ తండ్రి. ఇంకా నైట్ టైము వాళ్ళిద్దరు వచ్చినప్పుడు హీరో తండ్రి హీరోని, ఏంటి యూన్జున్సు, నువ్వు నీ చెల్లైన షినాయని కొట్టావా, ఎందుకు కొట్టావు అని అడుగుతాడు. ఇంకప్పుడు హీరో మాత్రం, నా సిస్టరు ఇదిగో ఇక్కడ ఉంది ఈ యూనియన్సుని, నేనేమి కొట్టలేదు, నా సిస్టర్ ని నేనెప్పుడు కొట్టాను అని అంటాడు. ఇంకప్పుడు తన తండ్రి మాత్రం ఆ హీరోతో, ఇదిగో చూడు యూన్జున్సు, షినాయ గురించి ఒక్కసారి ఆలోచించు, తను ఇప్పుడున్న కొత్త పరిస్థితులకి అలవాటు పడాలి, అందువల్ల మీరిద్దరూ కూడా ఆ షినాయతో మంచిగా ఉండండి, ఎంతైనా తను కూడా నీ చెల్లె కదా అని అంటాడు. ఇంకప్పుడు హీరో మాత్రం తన తండ్రితో, ఇదిగో చూడు నాన్న, తనేమి నా చెల్లి కాదు, ఇదిగో ఇక్కడుందే ఇదే నా చెల్లి, ఆ షినాయ మీకు ముఖ్యం కావచ్చు కానీ నాకు కాదు, తనని తన ఇంటికి పంపించేసేయండి అని గట్టిగా అరుస్తాడు హీరో. ఆ మాటకు తన తండ్రి హీరోని కొడతాడు. ఇంకప్పుడు పక్కనే ఉన్న యూనియన్స్, నాన్న అన్నయ్యను కొట్టొద్దు అని అంటుంది. ఇంకా తన తండ్రి మాత్రం యూనియన్స్తో ఏమీ మాట్లాడు. ఇంకప్పుడు తన బ్రదరు తన చెల్లితో, ఇదిగో యూనియన్స్, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడు. ఇంకప్పుడు యూనియన్స్ లోపలికి వచ్చి అక్కడే ఉండి తన తండ్రి అలాగే తన అన్నయ్య మాట్లాడుకునే మాటల్ని వింటుంది. అదేంటంటే తన అన్నయ్య తన నాన్నతో, నాన్న నువ్వు షినాయ గురించే ఆలోచిస్తున్నావు, మరి నా చెల్లైన యూనియన్స్ గురించి ఆలోచిస్తున్నావా, మరి తను ఎలా ఫీల్ అవుతుందో ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని అంటాడు. ఇంకా ఈ మాటలన్నీ యూనియన్స్ విని చాలా బాధపడి ఏడుస్తుంది. ఇంకా యూనియన్స్ ఏడ్చుకుంటూ తన అమ్మతో మాట్లాడదామని వస్తుంది. కానీ అప్పటికే తన అమ్మ షినాయ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి యూనియన్స్ బాధపడుతూ తనలో తానే, అమ్మ ఏడవద్దు అని చెప్పుకుంటుంది. ఇంకా యూనియన్స్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నైట్ టైము అంటే తెల్లవారుజామున యూనియన్స్ డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ కప్పులను పెట్టుకుని ఆ కప్పుల మీద ఉన్న తన అమ్మ నాన్న అలాగే అన్నయ్య ముగ్గురుతో మాట్లాడి, నేను మిమ్మల్ని మళ్ళీ పెద్దయ్యాక కలుస్తాను అని తన అమ్మా నాన్నలతో మాట్లాడినట్లుగా మాట్లాడి వాటికి గుడ్ బై చెప్తుంది. ఇంకా తన బ్రదర్ కప్పుకైతే, అన్నయ్య నేను నిన్ను చాలా మిస్ అవుతాను అని ఎంతగానో ఏడుస్తుంది. ఆ విధంగా 4 కప్పుల్లో నుంచి తన కప్పును తీసేసుకుంటుంది. ఇంకా తెల్లవారుజామున తన బ్రదర్ పడుకొని అటు ఇటు కదిలాడుతూ తన చెల్లి వైపు చూస్తాడు. కానీ అప్పటికే యూనియన్స్ అక్కడ ఉండదు. ఇంకా తన కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంకా నిజానికి యూనియన్స్ తెల్లవారుజామున తన వస్తువులన్నీ తీసుకుని తన సొంత తల్లి దగ్గరికి వెళ్తుంది. ఇంకా తన తల్లి కూడా యూనియన్స్ చూసి ఒకసారిగా షాక్ అవుతుంది. ఇంకా యూనియన్స్ ని చూసి తన అమ్మకి అర్థమైపోతుంది అదేంటంటే యూనియన్స్ తనతో ఉండడానికి వచ్చేసిందని. ఇంకప్పుడు యూనియన్స్ తన తల్లిని చూసి నవ్వుతుంది. దీంతో ఎపిసోడ్ 2 అయిపోతుంది.